తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు లీలామయుడు. ఆయన లీలలు అనంతమైనవి. అలాంటి శివుని లీలా విశేషాలకు ప్రతీకలుగా మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయని చెబుతారు. ఆ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 12వదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం వెరూల్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శివుడు కృష్ణేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా? నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బాంబీ అంటే పాముల పుట్టలని అర్థం చెబుతారు. ఈ పుట్టలు నాగుల స్థానం. పాము పుట్టలను మరాఠీలో వారుళ్ళు అంటారు. అదే కాలక్రమంలో వెరూల్గా మారినట్లు తెలుస్తోంది. అలాగే ఈ క్షేత్రంలో మొదట యల అనే పేరు గల రాజుండేవాడు. అతని రాజధాని ఏలాపూర్. ఆ ఏలాపూరే ఏలూరుగా వెరూల్గా పేర్గాంచింది. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం వెరూల్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వది అయిన శంకరలింగం ఇక్కడ కృష్ణేశ్వరునిగా పూజలందుకుంటోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి పశ్చిమ దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెరూల్ గ్రామం సమీపాన శివాలయ్ అనే తీర్థస్థానంలో కృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. అత్యంత మనోహరమైన మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ఔరంగాబాద్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి నేరుగా ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురానుభూతిని మిగులుస్తుంది.